మా అందరి జీవితాల్లో రిఫ్రెషింగ్ మూమెంట్స్ వస్తాయి. ఫాదర్, వి ప్రే దట్ యువర్ వర్డ్ వుడ్ వర్క్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. షెపర్డ్స్ ఫ్యామిలీకి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్కు పని చేయును గాక. నీ వర్డ్ వాళ్ళలో కార్యం చేయాలి ప్రభా. నీ వర్డ్ ద్వారా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి ప్రభా. లెట్ యువర్ వర్డ్ గో ఇన్ టు దేర్ స్పిరిట్స్ అండ్ లెట్ దెమ్ బికమ్ ప్రెగ్నెంట్ ఇన్ దేర్ స్పిరిట్. నీ వర్డ్ ప్రతి ఒక్కరిలో రిలీజ్ చేయండి. ఎవరి లైఫ్ ఏ స్టేట్లో ఉందో నీకు తెలుసు, వాళ్ళకి ఏ మాట కావాలో నీకు తెలుసు. ఆ సిచ్యువేషన్కి ఆ వర్డ్ వాళ్ళకి రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. Holy Spirit, we thank you for your presence. Thank you for the refreshing days that are ahead of us. Thank you for the refreshing moments that are ahead of us. Thank you for the refreshing seasons and years that are ahead of us. I give you all glory. You are our everything, Lord. నువ్వు లేనిదే మేము లేము ప్రభా. నువ్వు లేనిదే మేము లేము ప్రభా. నువ్వే మా సమస్తం నాయన. నీ చుట్టే మా మనసు, నీ చుట్టే మా ఆలోచనలు, నీ వాక్యం చుట్టే మా బుర్ర, నీ వాక్యం చుట్టే మా మనసు, మా ఆలోచన, మా వ్యాపకం అన్నీ తిరుగుతున్నాయి స్వామి. You be the center of our life, the beacon of our life. Thank you, Jesus. Thank you for your sweet move of the Spirit this evening. Minister to us, Lord. ఈ రోజు ఎవరు వాడిపోయి ఒళ్ళిపోయి నలిగిపోయి అలిసిపోయి ఇక్కడికి వస్తున్నారో యేసు నామములో వాళ్ళని రిఫ్రెష్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. బయటికి బాగానే ఉండి లోపల డ్రైన్ అయిపోయారు ప్రభా కొంతమంది. అలా డ్రైన్ అయిపోయిన అందరూ యేసు నామములో రిఫ్రెష్ అవుదురు గాక. బయటికి బాగానే ఉన్నారు, బట్ట బాగుంది, నవ్వు బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ లోపల డ్రైన్ అయిపోయారు. అట్టి వారి కొరకు ఈ ప్రార్థన. యేసు నామములో వాళ్ళు ఉబుకుచుండు నీరు వలె ఉందురు గాక. నీ జీవపు ఓటలు ఉబుకున్నట్లు లెట్ యువర్ స్పిరిట్ ఓవర్ఫ్లో ఇన్ దెమ్ లార్డ్. రిఫ్రెష్ దేర్ మైండ్, రివైవ్ దేర్ స్పిరిట్. వి గివ్ యు ఆల్ గ్లోరీ, honor, power and praise. In Christ's matchless name we pray. Amen. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథములో నుండి 57వ కీర్తన మొదటి నుండి 11 వచనాలు చదువుకుందాం. Psalm 57. మీ దగ్గర ఏ భాషలో బైబిల్ ఉన్నా ఒక వచనాన్ని నేను చదువుతున్నాను, ఒక వచనాన్ని మీరు చదవవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. Psalm 57 verse 1 to 11. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది.
11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ మాటల ద్వారా దేవుడు మన ఆత్మల్ని ధైర్యపరచును గాక. ఆమేన్. కూర్చుందాం. జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ 2 బ్యూటిఫుల్ వర్సెస్. 2 అందమైన శక్తిగల వచనాలు. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ. 3వ వచనం, 6వ వచనం. 3వ వచనంలో సెకండ్ పార్ట్లో ఏముందో గమనించండి. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ప్లీజ్ నోట్ దట్ వర్స్. నిన్ను మృంగగోరేవారు, దూషణలు పలికేవారు ఉండరా? ప్రొఫెషనల్గా ఎంతమంది ఉంటారో. గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అంటాడు ఆఫీస్లో. ఆడే మనకి వెన్నుపోటు పొడుస్తాడు. సార్ ఎలా ఉన్నారు అంటాడు. ఆడే మనకి ప్రాబ్లం చేస్తాడు. ఎంత బారాసారో. నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు ఏం పంపిస్తాడట? జస్ట్ లుక్ ఎట్ దట్ వర్స్. దేవుడు ఏం పంపిస్తాడట? తన కృపను సత్యమును పంపిస్తాడు. కృపకు నిర్వచనం ఎవరు? యేసు. సత్యానికి నిర్వచనం ఎవరు? యేసు. బాగా వినండి. నువ్వు నమ్మినా నమ్మపోయినా, నువ్వు అనుభవించినా అనుభవించకపోయినా, నువ్వు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా, గాడ్ డజంట్ వర్క్ బేస్డ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ. నీ మీద శత్రువు కుట్ర చేస్తున్నాడు అనేసరికి మునుపెన్నడూ లేనంత దగ్గరగా యేసు నీతో ఉంటాడు. And that is true. Because Jesus knows that you need his strength. ఆ టైంలో మనం అటు ఇటు మనం వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చేస్తుంటే దేవుడు అనుకుంటారు, రే నేను నీ పక్కనే ఉన్నాను, నువ్వు మోకాళ్ళే ముందు ఆడికి ఫోన్ చేస్తావు నువ్వు అని దేవుడు అనుకుంటాడు. మనమేమో ఆడికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారిని లైన్లో పెడతాను, నేను ఎంపీ గారిని దించమంటావా అని మనం మాట్లాడుతుంటే దేవుడు అంటారు, రే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు రా బుజ్జే, నేనున్నాను నీ పక్కన, నువ్వు నన్ను ఎందుకురా పట్టించుకోవట్లేదు? కృపా సత్యములు ఎక్కడున్నాయి? నీకు దూరంగా లేవు. లుక్ ఎట్ దట్ వర్స్. కృపా సత్యములను పంపును. ఐ లవ్ ఇట్. పక్కన సెలా అనే మాట ఉంది, చూసారా? సెలా అనే మాటకు కరెక్ట్ ట్రాన్స్లేషన్ పాజ్. టేప్ రికార్డర్లో పాజ్ బటన్ చూసారు ఎప్పుడైనా మీరు? చిన్నప్పుడు టేప్ రికార్డర్లు ఉండేవి, ఇప్పుడు ఎవరింట్లో కనబట్టలే. అందులో పాజ్ బటన్ ఉంటుంది, అంటే రికార్డింగ్ స్టాప్ చేయడానికి. సెలా అని హీబ్రూలో రాయడానికి గల కారణం మీ అందరికి తెలిసిన మాటే. ఆగి ఆలోచించు, ఆ మాటను ధ్యానించు, అది నీ ఆత్మలోకి ఎంకనివ్వు. కృపా సత్యములు ఎక్కడో నీ గడప బయట లేవు. నువ్వు అనుకుంటున్నావు కృపా సత్యములు నీ గడపలోన ఉన్నాయి. కాదు కాదు, నీ గుండెలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్ సమ్హౌ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. వర్స్ 6కి వద్దాం. వర్స్ 6లో ఈ కృపా సత్యములు ఏం చేశాయి? నా ప్రాణం కృంగి ఉంది. అలాంటి సమయంలో నా ఎదుట గ్రుంట తవ్వి దానిలో తవ్వినోడేమయ్యాడు? తవ్వాడు. ఎవరికి తవ్వాడు? ఇంకోటి పడతాడని. తవ్వినోడే ఆడే పడిపోయాడు. మళ్ళీ అక్కడ సెలా అని అన్నారు. ఎందుకో తెలుసా? గాడ్ వాంట్స్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఈరోజు ఈ మాటలు ఎవరి కోసమో నాకు తెలియదు, కానీ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ఏ క్రైసిస్, యు మస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్ విత్ గాడ్. నువ్వేదైనా విపత్తు గుండా వెళ్తున్నావు అంటే, నువ్వేదైనా ఆపద గుండా వెళ్తున్నావు అంటే, నువ్వు ఏదైనా చాలా నీ శక్తికి మించిన నీ మైండ్ని చెరుకు రసం బండోడు పిప్పు చేసినట్టు ఆలోచనలతో నువ్వు జీవితం ఉంది అంటే,
కృపా సత్యములు ఎక్కడో లేవు. ఎక్కడున్నాయి? నీకు దగ్గరగా ఉన్నాయి. కానీ నువ్వు దాన్ని ట్యాప్ చేయట్లే. యు ఆర్ నాట్ ట్యాపింగ్ దట్ రిసోర్స్. నువ్వు ఇంకేవేవో రిసోర్సెస్ ట్యాప్ చేస్తున్నావు, కానీ ఈ రిసోర్స్ నువ్వేం చేయట్లేదు, ట్యాప్ చేయట్లేదు. లార్డ్, ఐఎమ్ ఇన్ దిస్ క్రైసిస్. దిస్ ఇస్ బియాండ్ మై ఎబిలిటీ. దిస్ ఇస్ బియాండ్ మై స్ట్రెంగ్త్. దిస్ ఇస్ బియాండ్ మై రిలేషన్షిప్స్. దిస్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్. But Lord, I believe and trust that your grace and mercy is with me. Grace and mercy. అందరూ చెప్పండి ఒకసారి. ఇంకో పదం, లవింగ్ కైండ్నెస్. మళ్ళీ చెప్పండి, లవింగ్ కైండ్నెస్, గ్రేస్ అండ్ మర్సీ. లవింగ్ కైండ్నెస్, గ్రేస్ అండ్ మర్సీ. మళ్ళీ లవింగ్ కైండ్నెస్, గ్రేస్ అండ్ మర్సీ. రెండు ఒకటే అర్థం. దయతో కూడిన దేవుని ప్రేమ. దయతో కూడిన ప్రేమ. దట్ ఈస్ హీబ్రూలో దానికున్న లోతైన అర్థం ఈ పూట నాకు సరిపోదు చెప్పడానికి. దయతో కూడిన ప్రేమ. భవిష్యత్తులో ఎప్పుడైనా దేవుడు నన్ను ప్రేరేపిస్తే మాట్లాడతాను. మామూలు ప్రేమ కాదు. ఎలాంటి ప్రేమ? దయతో కూడిన ప్రేమ. ఆ దయతో కూడిన ప్రేమ యొక్క అర్థం మన చర్చెస్ అండర్స్టాండ్ చేసుకోవట్లే. చర్చెస్ ఎందుకు, క్రైస్తవులు ఎవరు అండర్స్టాండ్ చేసుకోవట్లే. దాని వెనుకున్న లోతైన అర్థం చాలా గొప్పది, చాలా ఘనమైంది. ఒక్క మాట చెప్తా. ఆ దయతో కూడిన ప్రేమలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నో, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వర్క్అవుట్ దట్ ఫర్ యూ. ఆమెన్. ఏది మంచిదో కాదురా, ఏది శ్రేష్టమైందో నీకోసం నేను వర్కౌట్ చేస్తున్నాను. ఎందుకంటే నాది మామూలు ప్రేమ కాదు, నాది దయతో కూడిన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయతో కూడిన ప్రేమ ఆల్వేస్ సీక్స్ యువర్ బెస్ట్. ఆమెన్. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నాను? దయతో కూడిన ప్రేమ ఆల్వేస్ సీక్స్ యువర్ బెస్ట్. And that is what this God is going to do. దయతో కూడిన ప్రేమ. ఏం బెస్ట్ సార్, ఏది బెస్ట్ అనిపించట్లేదు, ఇప్పుడు బెస్ట్ కూడా ఏం కనబట్టలేదు అనుకుంటున్నావేమో. బట్ దయతో కూడిన ప్రేమ ఈజ్ వర్కింగ్ అవుట్ థింగ్స్ ఫర్ యూ. గుంటను త్రవ్విరి, ఎవరు పడిరి? వాళ్ళే పడిరి. వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్, సీక్ గాడ్ అండ్ నో హిమ్. కృపా సత్యములు దేవుడు పంపును. ఆమెన్. క్రైసిస్లో ఉన్నావా, ఆందోళనలో ఉన్నావా, లేక ఉంచారా? స్త్రీల సమాజం ముందు ఒక 100 చీరలు పెట్టండి, 2 రోజుల దాకా కదలరు. ఏది ఎంచుకోవాలో తెలియదు. ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది వదలలేక అదరలేక ఇది వదలలేక. బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. మీరు ఎప్పుడైనా లైఫ్లో ఈ సిచ్యువేషన్ గుండా వెళ్ళారా? ఇది వదలలేక అది వదలలేక. నిజంగా చెప్పండి, ఎవరైనా ఆ సిచ్యువేషన్ గుండా ఎప్పుడైనా వెళ్తే, ఇది వదలలేకపోతున్నాం ప్రభా, అది వదలలేక. ఈ ఫ్లాట్ బాగుంది, ఆ ఫ్లాట్ కూడా బాగుంది, ఈ డ్రెస్సు బాగుంది, ఆ డ్రెస్సు బాగుంది, ఈ సంబంధము బాగుంది, ఆ సంబంధము బాగుంది. చెప్పండి. ఇంకా చీర అయిపోయిందిలేండి, ఇంకేంటి? ఇంకేవో ఆ రెండిట్లో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకున్నప్పుడు దేవుడు నవ్వుతాడు. రే వరుణు, నీకు ఇది బాగుంది, అది బాగుంది, కానీ నీకేది బాగుంటుందో నాకే తెలుసురా. ఎందుకంటే నీకేది బాగుంటుందో నీకే తెలియదే. ఎందుకంటే మనం చేసిన పనికి మనం ప్రార్థనలు చాలా చేసాం చిన్నప్పటి నుంచి. వాటన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చుంటే ఈ పాటికి ఎప్పుడో సచ్చూరుకుందాం మనం. బట్ గాడ్ ఇన్ హిస్ మెర్సీ చాలా ప్రార్థనలకు ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఒకసారి ఆలోచించండి. ఇంటర్మీడియట్లో మీరు చేసిన పనికిమాలిన ప్రార్థనలు, మెచ్యూరిటీలో నేను చేసిన ప్రార్థనలు, డిగ్రీల్లో చేసేసిన ప్రార్థనలు, ఇంకేవో ప్రార్థనలు, దేవుడు అటన్నిటికీ అయ్యో నా బిడ్డ అని చెప్పి ఇచ్చేసి ఉంటే నీ చావుని మన చావుని మనం ఏం చేద్దాం, కోరుకుందాం. కానీ దయతో కూడిన ప్రేమ, లవింగ్ కైండ్నెస్ ఉంది, ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ థింగ్స్ ఫర్ యువర్ బెస్ట్. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్?
ఈ మాటల చేత మీరు ఆత్మలో పురికొల్పబడాలి. దేవుని ప్రేమ కాదు, దేవుని దయతో కూడిన ప్రేమ. ఇట్స్ ఎ లవింగ్ కైండ్నెస్. అది నా కొరకు శ్రేష్టమైన వాటిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. తలలు వంచండి. క్వైర్ వారు వచ్చి పాటలు పాడే లోపు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అమ్మా. దేవుణ్ణి గౌరవిస్తూ తలలు వంచండి. దయతో కూడిన ప్రేమను చూపించే పరమ తండ్రి, విపత్తుల్లో నీ కృపాసత్యాలని పంపి నీ కృపాసత్యాల మీద ఆనుకోవడం మాకు నేర్పించండి. ఎదురుచూపులో నీ కృపాసత్యాలని విశ్వసించడానికి సహాయం చేయండి. ఒంటరి పోరాటంలో నీ కృపాసత్యాల్ని నమ్మడానికి సహాయం చేయండి. పైకి భక్తి గల వారమై ఉండి ఒకవేళ దాని శక్తిని ఆచరించని వారమైతే నీ కృపాసత్యాలు మాకు అవి నేర్పడానికి సహాయం చేయండి. దయతో కూడిన నీ ప్రేమ మమ్మల్ని జీవింపచేస్తుందని, ఆ దయతో కూడిన ప్రేమనే మేము నమ్ముకొని బ్రతకాలని మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇలాంటి ప్రార్థన చేసే వ్యక్తుల్ని మీరు లేవనెత్తండి. స్పిరిచువల్ ప్రేయర్స్ని చేయడానికి, కాపాడుకోవడానికి కృపనిమ్మని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. రండి, పాటలు పాడటకు ఏర్పాటు చేయబడ్డవారు ప్లీజ్ కమ్. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా. ఆరాధనకు యోగ్యుడా, ఎల్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మరొక్కసారి. ఆరాధనకు యోగ్యుడా, ఎల్లము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన 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 ఆరాధన. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ
కరుణకై ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో ఆరాధనా 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 ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా నీ జానకై నీ ప్రేమకై నీ ప్రేమకై నీ జాలికై నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మరొకసారి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుట కొరకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. నీ కృపకై ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా
ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. మరొక పాట పాడదాం. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా అని పాట పాడదాం. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. దేశాన్ని క్షమించు, ప్రేమతో
రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదనన్న దేవా, మా దేశమును కనికరించుము. అంధకార శక్తుల నుండి, దురాత్మల సమూహముల నుండి ఈ దేశమును విడుదల చేయుచున్నాము. అవినీతి అక్రమాల నుండి, ఉగ్రవాదుల దాడుల నుండి ఈ దేశమును తప్పించుచున్నాము. నానా విధములైన బాధలతో, వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుచున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. లైంగిక పాపములకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. కృంగిన స్థితిలో, మరణమే శరణమన్న స్థితిలో ఉన్న వారిని విడుదల దయచేయుచున్నాము. మా దేశ నాయకులను, మా దేశ ప్రజలందరినీ వ్యాధి బాధల నుండి, కీడు నష్టముల నుండి, పాప బంధకముల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you. That was a very meaningful song with a wonderful prayer. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ మై బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈరోజు దేవుని లేఖన భాగాన్ని చదవలసిందిగా సిస్టర్ జోయల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ తదుపరి సిస్టర్ సత్య గారు ప్రార్థన చేస్తారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు సిస్టర్ జోయల్ గారు చదువుతారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి చదువుకుందాం. సార్తీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.
చదవబడిన లేఖన భాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని దేవుడు మన కొరకు రాయించాడు, ఆ విధంగా మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయనట్లు దేవుణ్ణి గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా యేసయ్యా, మీకే స్తోత్రములు నా ప్రభా. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. గనుడివి, మహోన్నతమైన మా దేవుడు తండ్రి, మీకే లెక్కలేని స్తోత్రములను చెల్లించుకొంచున్నామయ్యా. అయ్యా, ఈ సమయంలో ప్రభా తండ్రి చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం అయ్యా. ఈ దినం మాతో తండ్రి ఏ రీతిగా మాట్లాడాలని మీకుందో ప్రభా. అయ్యా, మేము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ప్రభా, ఆ విషయాన్ని మాకు తెలియచేయడానికి మీకు చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఈ దినం మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి, సేవకుల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మా జీవితాల్లో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని బట్టి గొప్పగా మా జీవితాలను ఇంకా మంచిగా కట్టుకోవడానికి కృప చూపించండి ప్రభా. దేవా, మా జీవితాలను బాగు చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. వాక్యం చెప్తున్న సేవకుల్లో ప్రభా మీ ఆత్మ నిండుగా కుమ్మరించండి ప్రభా. మీ నోటి బోరగా వాడుకొనండి అయ్యా. అయ్యా, మీరే తండ్రి వాక్యం బోధించుండగా దేవ వినగల హృదయాల్ని మాకు దయచేయండి ప్రభా. దేవ, ఎంతమంది ఆసక్తి కలిగి తండ్రి ఈ దినం ప్రభా, దేవ మరి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభా మీ యొక్క అవసరతను తీర్చండి తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. దేవా, మీకే స్తోత్రములయ్యా, మీకే లేని స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు ఉండి నడిపించిన దేవా ఇదిగో ప్రభా, ఈ తండ్రి యొక్క ప్రార్థన అంతం వరకు కూడా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచండి దేవా. ఇదిగో ప్రభా, ఏ రీతిగానే దుష్టుడు ఎందు ప్రభా పోకుండా ప్రభా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచండి అయ్యా. సహాయత దయచేయండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదామమ్మా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మనకు వివరించక ముందు చిన్న స్తుతి కీర్తనతో మన మనస్సుని, అనేకమైన ఆలోచనల పుట్టగా ఉన్న మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాట మనలో ప్రక్షాళనని, ఈ పాట మనలో మన మనస్సుని దేవుని మీద నిమగ్నం చేయడానికి, ఈ పాట మనలో ఏకాగ్రతను కలుగు చేయనట్లు, ఆయన్ని కీర్తించి కొనియాడునట్లు, ఆయన సార్వభౌమ అధికారాన్ని మన జీవితాల మీద ఒప్పుకొనున్నట్లు మన స్వరాలు తెరిచి హృదయాల్ని దేవుని వైపు త్రిప్పి ఈ కీర్తనలో అందరూ ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నోర్లు తెరిచి దేవునికి స్తుతిద్దాం ప్రతి ఒక్కరు. నిత్యము దేవదూతలతో కొనియాడబడిచిన మహారాజు మన మధ్యన ఆసీనుడైనాడు. తనకు తానే తగ్గించుకొని ఏ యోగ్యత లేని మన మధ్యకు ప్రభు మనకంటే ముందు మన మధ్యన ఆసీనుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి, ఎల్లప్పుడూ దయ చూపిస్తున్న దేవుణ్ణి, నిత్యము ప్రేమిస్తున్న దేవుణ్ణి మన హృదయములు తెరిచి ఆయన గణపరుద్దామా ఒకసారి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును,
ఆరాధింతును ఆరాధింతును రారాజువు నీవే నా తండ్రివి నీవే రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయెను నిన్ను విడువను ఎడబాయెను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయెను నిన్ను విడువను ఎడబాయెను సేరాపులు కేరూపులు నిత్యము స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే రారా చెప్దాం అందరం కలిసి నా తండ్రి మరొక్కసారి రారాజువు నీవే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయెను నిన్ను విడువను ఎడబాయెను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ అవును యేసయ్య నీ ప్రేమను ప్రభా నేను ఎలా కూడా వర్ణించలేను ప్రభా నా పాటల ద్వారా కానీ నా ప్రార్థన కానీ ప్రభా మంచి వొకాబులరీతో కానీ ప్రభా ఐ కెనాట్ డిస్క్రైబ్ యువర్ లవ్ మాస్టర్ ఐఎమ్ నాట్ వర్ది టు డిస్క్రైబ్ యువర్ లవ్ మాస్టర్ ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి మహాదూతలు
ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. మన శిరస్సు వంచి ఒక మాట, నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రి. మరొక్కసారి స్వరములెత్తి, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. రారాజుగా, మా తండ్రిగా, మా జీవాధిపతిగా ఉన్న మా యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ ఆత్మను మా మధ్య ఉంచావు. ఈ పూట ప్రతి హృదయాన్ని నువ్వు రివైవ్ చేయడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి రిఫ్రెష్ చేయబోతున్నందుకు నీకు వందనాలు. నీ మాట ద్వారా మమ్మల్ని ఆలోచింపచేసి సరిదిద్ది సరిచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. ఈరోజు మన దైవారాధన ఇంచుమించు ఒక అరగంట ఆలస్యంగా ప్రారంభించాం. ఎందుకంటే ఈ బిల్డింగ్ అంతా పవర్ పోయింది. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి, అటు చూసి ఇటు చూసి మొత్తానికి పవర్ లేకపోవడం చాలా ఇబ్బంది అయింది. ఏదేమైనప్పటికీ దేవుని సహాయం 6:25కి మళ్ళీ మనం ఆరాధన ప్రారంభించుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2 వచనాల్ని నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. గత వారం విన్న సందేశం, ఆ ముందు వారం విన్న సందేశం దయచేసి మీరు రాకపోతే యూట్యూబ్లో వినమని మనవి చేస్తున్నాను. గత వారం విన్న సందేశం మీరు ఎవరైనా వినుంటే, గుర్తుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘానికి దేవుడు చెప్పినట్లుగా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వెవరివి? మృతుడివే. సో గత వారం ఎవరు మృతులు? పైకి బ్రతికే ఉన్నాం సార్, కానీ చచ్చిపోయిన వాడు ఎవడు, ఎలాంటి వారు అనేవి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అందులో మొదటిది, వారు పైకి భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఏం చేయలేరు, ఆశ్రయించరు. అలాంటి వారు మృతులతో సమానం. ఇలా గత వారం నేను పరిశుద్ధాత్మ నడిపింపు మీద నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఈవేళ 2, 3 వచనాలని జాగ్రత్తగా గమనించండి. ప్రతి పదం ప్రాముఖ్యం, ప్రతి వచనం ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము నుండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, అండర్లైన్ దట్ వర్డ్,
చావనయున్న మిగిలిన వారిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. చాలా త్వరగా నా సందేశాన్ని ముగించాలని మనసులో ఆశిస్తున్నాను, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు నా మనసులో ఉంచాడు. సార్దీస్ సంఘం, ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ ఎంపైర్. గ్రీకు మరియు పెర్షియా దేశాల మధ్య చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు ఈ పట్టణానికి సూచనగా ఉన్నాయి. సార్దీస్ సంఘం మీదకి దొంగవలే దండెత్తి వచ్చాడు ఒక రాజు, కోరేషు చక్రవర్తి, పర్షియన్ ఎంపైర్. మీరు చరిత్ర తెలిసిన వారైతే, హిస్టరీ ఇష్టపడేవారైతే, నాకు తెలీదు, చాలామంది హిస్టరీని ఇష్టపడరు, బట్ హిస్టరీని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సైకాలజీలో ఏమంటారంటే, వాళ్ళని పీపుల్ హూ లవ్ హిస్టరీ ఆర్ కాల్డ్ పీపుల్ విత్ ఎవర్ గ్రీన్ మైండ్. ఎప్పుడైనా విన్నారా మాట? విన్నారా? వినలేదా? పోనీ మీలో ఎంతమందికి హిస్టరీ ఇష్టం? 1 2 3 4. ఎంతమందికి కష్టం? ఓ, అట్లీస్ట్ 1 or 2. అందుకే మీరు దంపతులు అయ్యారు. చాలామందికి హిస్టరీ ఇష్టం ఉండదు, బట్ ఐ లవ్ హిస్టరీ somehow, because when we read history we can see God's hand in it. అబ్బా, దేవుడు ఇలా చేశాడా? ఏం దేవుడు అండి మన దేవుడు! అబ్బా, దేవుడు ఇంత మంచి కార్యం చేశాడా? ఆశ్చర్యంగా ఉందండి. That's how I love history, because I train my eyes to see what God has been doing. సార్దీస్ అనేటువంటి పట్టణానికి దొంగవలే అటాక్ చేయడానికి కోరేష్ రాజు వచ్చాడు. పట్టణం అంతా ఏమనుకుందంటే, చాలా హ్యాపీగా ఉన్నాం, మనకేం ప్రాబ్లం లేదు, అది ఇది అని గ్రీక్ ప్రజలు అనుకున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తిని పంపి దాడి జరిగించాడు. చాలా విచిత్రమైనటువంటి కథ, చాలా సమయం పడుతుంది చెప్పడానికి. అలాంటి ఆ ఊరిలో ఉన్న సంఘానికి దేవుడు రాస్తూ 2వ వచనంలో అన్నాడు, సంగమా, నువ్వు చేస్తున్న పనులు సంపూర్ణం కాలే, ఇట్స్ నాట్ కంప్లీట్. నీ క్రియలు సంపూర్ణం కాలే, దే ఆర్ నాట్ కంప్లీట్ ఇన్ మై సైట్. స్కూల్లో టీచర్ నోట్స్లు దిద్దినప్పుడు ఇన్కంప్లీట్ నోట్స్ అని ఎప్పుడైనా రాయడం చూసారా మీరు? టీచర్లకు అదో స్టైల్ ఎక్కువ, రెడ్ పెన్ ఉండగానే ఏదైనా రాసేస్తారు, వాళ్ళ ఇష్టం. కేర్లెస్ అని ఒకటి, ఇన్కంప్లీట్ అని ఒకటి, క్యాన్ డూ బెటర్. ఇవన్నీ ఎందుకు గుర్తుండిపోయాయంటే, మా స్కూల్లో టీచర్లు అట్లా రాసేవారు. నాకు కోపం వచ్చేసింది బాగా, ఏమనలేము టీచర్లని. సో వాళ్ళు అప్పుడు అనుకునేవాడిని, రెడ్ పెన్ చేతిలో ఉంటే ఏదైనా రాసేయచ్చు అనమాట అని అనుకునేవాడిని మనసులో. దేవుడు తన రెడ్ పెన్తో ఈ సంఘాల గురించి రాస్తున్నప్పుడు, సార్దీస్ సంఘమా, యు లుక్ ఇన్కంప్లీట్ బిఫోర్ మీ. నీ క్రియలు నా దగ్గర కంప్లీట్గా కనబట్టలేదు. అప్పుడు సార్దీస్ సంఘంలో ఉన్న వాళ్ళని ఏమనాలి దేవుడు? యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, థ్యాంక్ యూ, యు ఆర్ నాట్ ఫిట్. కానీ విచిత్రం ఏంటంటే, ఆ తర్వాత లైన్లో ఆ ఇన్కంప్లీట్గా ఉన్న సంఘానికే దేవుడు బాధ్యత అప్పచెప్పాడు. గనుక జాగరూకుడవై, బి వాచ్ఫుల్, జాగరూకుడవై చావనయున్న మిగిలివాన్ని బలపరచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువా, నేనే కంప్లీట్గా లేను, నేను పక్కోడిని నేను బలపరుస్తాను. ఎంతమందికి అర్థమైంది ప్రశ్న? లార్డ్, ఐఎమ్ నాట్ యెట్ పర్ఫెక్ట్, బట్ హౌ కెన్ ఐ ఎంకరేజ్ అనదర్ పర్సన్? ఎప్పుడైనా మీరు అనుకున్నారు అలాగా? ప్రభువా, నేనే భక్తిలో స్థిరంగా లేను, నేను పక్కోడికి ఏం చెప్తాను? ప్రభువా, నేనే ప్రార్థనలో స్థిరంగా లేను, నేను పక్కోడికి ఏం చెప్తాను? ప్రభువా, నేనే విశ్వాసంలో స్థిరంగా లేను, నేను పక్కోడికి ఏం చెప్తాను? ప్రభువా, నేనే ఈరోజు స్పిరిచువాలిటీలో చాలా బాగుంటున్నాను, 2 మెట్లు పైకి ఎక్కాను అనుకునేసరికి రేపు 5 మెట్లు కిందకి దిగిపోతున్నాను. నేనే స్పిరిచువాలిటీలో కరెక్ట్గా లేను,
నేను పక్కోడిని ఏం బలపరుస్తాను. కానీ చాలా జాగ్రత్త వినాలి. గ్రీక్లో ఒక అద్భుతమైన కంజంక్షన్ ఉంది. ఇంగ్లీష్ గ్రామర్లో కంజంక్షన్స్ నేర్చుకున్నాం తెలుసా మనకి. రెండు వర్డ్స్ని, రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేసే పదం. ఓ పక్కేమో యు ఆర్ నాట్ కంప్లీట్ అన్నాడు, మరో పక్కేమో ఎంకరేజ్ యువర్ బ్రదర్స్, మిగిలిన వాడిని ఏం చేయి, చావకుండా కాపాడన్నాడు. మధ్యలో ఒక సెంటెన్స్తో ఒక బాధ్యత అప్పగించాడు, ఒక వర్డ్తో. ఆ బాధ్యత ఏంటో తెలుసా? ఆ వర్డ్ ఏంటో తెలుసా? నువ్వు జాగరూకుడవై. వైక్. ఇంకెవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? వాచ్ఫుల్ అని ఎవరి దగ్గర ఉందా? కిరణ్, డాక్టర్ కిరణ్, నీ దగ్గర ఏముంది? బీ అలర్ట్. ఎన్టీవీలో 7:30 వస్తుంది బీ అలర్ట్, అది అనుకున్నారు కనుక అది కాదు. ఇంకేమైనా ఇంగ్లీష్ వర్షన్ ఎవరి దగ్గర? వాచ్ఫుల్, అలర్ట్, బీ వాచ్ఫుల్ అండ్ స్ట్రెంగ్థెన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. బీ వాచ్ఫుల్, జాగరూకుడవై. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ జాగరూకుడువై అనే మాటకు గ్రీక్ పర్యాయ పదాల్లో ఒక అర్థం చెప్తాను, జాగ్రత్త వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివేచన కలిగిన వాడవై. ఆమెన్. వివేచన కలిగిన వాడవై. అందరూ చెప్పండి వివేచన. ఇంకొంచెం గట్టిగా, వివేచన. క్రైస్తవులకు లేనిది వివేచన. ఐఎమ్ సారీ టు సే, విశ్వాసులకు లేనిది వివేచన. ప్రభా నాకు ఆ వరం ఇవ్వు ప్రభా, నేను భాషలు మాట్లాడే వరం ఇచ్చేయాలి ప్రభా, నేను ఎవరికైనా ప్రార్థన చేస్తాడు స్వస్థపడిపోవాలి ప్రభా, ఒకవేళ పడకపోయినా నేను తోసేసే శక్తి నాకు ఇవ్వు ప్రభా, ప్రభా నాకు ఆ వరం ఇచ్చే, ఈ వరం ఇచ్చే అని పనికిమాలిన వరాలు అడుగుతామే. కానీ అసలు ద గిఫ్ట్ దట్ నీ కాలు జారకుండా నీ జీవితాన్ని కాపాడే వరం ఏంటో తెలుసా? వివేచన అనే వరం. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా మాటకి? ఎందుకో తెలుసా అండి, ఈ రోజుల్లో ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు అంటే నీ స్పిరిట్లో నువ్వు వివేచించగలగాలి. ఈ బ్రదర్ ఎందుకు వచ్చాడు? వాట్ ఈస్ ద రీజన్ వై హి హస్ కమ్? వాట్ హి వాంట్స్ టు టాక్ టు అస్? ఈ సిస్టర్ నాతో ఎందుకు ఇలా మాట్లాడేది? వీళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు? వీళ్ళు ఏ సహాయం కొరకు వచ్చారు? వీళ్ళు ఏ ఉద్దేశాలతో నా దగ్గరకు వచ్చారు? ఏ ఆలోచనలు వీళ్ళు మనసులో పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు? లార్డ్ గివ్ మీ డిసర్న్మెంట్. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? 90% సమస్యలు మనం వివేచన లేకుండా తెచ్చుకున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా వివేచన ఉండుంటే ఆ సమస్యలు మనం ఏం చేసేవారం కాదు, తెచ్చుకునేవారం కాదు. Be watchful. In other words, he's saying be discerning. Discern your season, discern your time. నీ జీవిత కాలం ఎటు నడుస్తుంది, దేవుడు నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నాడు. హ్యావ్ ద డిసర్న్మెంట్. నువ్వు ఏ సీజన్లో వెళ్తున్నావు, హ్యావ్ ద డిసర్న్మెంట్. దేవుడు నీకు పరిస్థితుల ద్వారా ఏం చెప్తున్నాడు, హ్యావ్ ద డిసర్న్మెంట్. నీ ప్రార్థనా జీవితంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడు, హ్యావ్ ద డిసర్న్మెంట్. దేవుడు ఎటు పక్క నుంచి నీ లైఫ్ని ట్రాన్సిషన్ ఎటు తీసుకెళ్తున్నాడు, హ్యావ్ దట్ డిసర్న్మెంట్. ఎవడో వచ్చి చెప్పడం కాదు, నీకు ప్రార్థన చేసి నీకు ఆ డిసర్న్మెంట్ దేవుడు నీకు దయచేయాలి. ఆమేన్. దాన్ని నువ్వు కోరుకోవాలి. పనికిమాలిన విషయాలు బోల్డ్ కోరుకుంటాం మనం. మనకు రూపాయి మేలు చేయని విషయాల కొరకు చెవులు కోరుకుంటాం మనం. అవి పక్కన పెట్టి లార్డ్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్. ఎవరైనా ఆమేన్ చెప్తారా? ప్రభువా నా దగ్గరికి వచ్చిన వారు, నా ముందు నడిచిన వారు, నాతో నవ్వుతూ మాట్లాడుతున్న వారు, నా పక్కన నడిచి వెళ్ళిపోయిన వారు, లేకపోతే నాతో పరిచయమైన వారు, లార్డ్ నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరు నాతో ఎవరైనా మాట్లాడుతున్నా, నేను ఎవరితో సన్నిహితంగా ఉన్నా, ఎవరు నాతో సన్నిహితంగా ఉన్నా, ఇన్ మై రిలేషన్షిప్స్ లార్డ్ హెల్ప్ మీ టు డిసర్న్ వెదర్ మై రిలేషన్షిప్స్, పీపుల్ ఇన్ హూ ఆర్ ఇన్ టచ్ విత్ మీ ఆర్ ఇన్ రైట్ పొజిషన్ విత్ యూ ఆర్ నాట్. సరే, ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి మీరు ఈవేళ, సిల్లీగా కాదు. మన బంధువుల్ని కూడా మనం ఏం చేయాలి, డిసర్న్ చేయాలి. మన స్నేహితులను కూడా మనం ఏం చేయాలి, డిసర్న్ చేయాలి. మన ఫ్రెండ్షిప్స్లో ఉన్న వాళ్ళ, రిలేషన్షిప్స్లో వచ్చే వారిని కూడా మనం ఏం చేయాలి, డిసర్న్ చేయాలి. ఆ డిసర్నింగ్ లేకపోతే నీ స్పిరిచువాలిటీని, నీ విశ్వాసానికి గండి కొట్టడానికి వాళ్ళనే దేవుడు వాడుకోవచ్చు, వాళ్ళనే అపవాది కూడా వాడుకోవచ్చు. అదే ప్రభువా నేనే పర్ఫెక్ట్ కాదు, నేను ఆడినేం బలపరుస్తాను. అబ్రహాంకి దేవుడు బాధ్యత అప్పగించాడు. ఒరే అబ్బాయి, అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయరా అన్నాడు.
ఎందుకంటే అభిమేలకి ఏం చేశాడంటే శారంని ఎత్తుకుపోయాడు. 90 ఏళ్ళు ఆవిడ అంత అందంగా ఆయనకి ఎలా కనబడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎప్పటికీ అర్థం కాదేమో. బహుశా శారమ్మని నేను ఎలా పోయినా మీరందరూ పరలోకంలో ఒకసారి అడిగి శారమ్మ నువ్వు ఎలాగున్నావు అని అడగండి కొంచెం. 90 ఏళ్ళ వయసులో ఆవిడ అందంగా ఉండడం ఏంటి, ఈయన పట్టుకుపోవడం ఏంటి? రాత్రి వెంటనే ఎవరు వచ్చారు బైబిల్ స్టోరీలో? దేవుని దూత దిగి వచ్చింది. నువ్వు చేసిన తప్పు, ఆమె అతని భార్య అనగానే అదేంటి ప్రభా, ఆ ఇంగ్లీష్లో ఎంత బాగా రాస్తారో, అవుట్ ఆఫ్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ మై హార్ట్ ఐ హ్యావ్ డన్ దిస్ అంటాడు అబీమెలెకు. చాలా మంచి మాట అది. ప్రభా నాకు తెలియదు కదా, నా సహోదరి అన్నాడు. నో, అతని భార్య ఆడు ప్రవక్త, ప్రార్థన చేస్తాడు నీ కోసం. నెక్స్ట్ డే అబీమెలెకు పిలిచాడు. అందని ఏటా నువ్వు చెప్పింది ఏటవే నువ్వు, నాకు ఎంత పొరపాటు చేసావా నువ్వు? చాలా కోపం వచ్చేది అబీమెలెక్కి. ఈ పని వల్ల అబీమెలెకు దేశంలో ఫిలిష్తీ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరి గర్భాలను దేవుడు మూసేశాడు. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు అబ్రహాంకు మాట అన్నాడు, అబ్రహాం నువ్వు వెళ్ళి ఏం చేయి, ఇప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ ఏం కలుగుతారు, బిడలు కలుగుతారు. అబ్రహాం ప్లేస్లో నేను ఉంటే ఏముందని తెలుసా? 25 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక సంవత్సరం పోతే నన్ను పిలిచి నువ్వు నాకు ఇవ్వలేదు ఈరోజు దాకానే, నాకే ప్రార్థన జవాబు రాలేదు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? నేను వెళ్ళాలి ప్రార్థన చేసేస్తే ఆడికి నువ్వు ఇచ్చేస్తావా? వాళ్ళ రాజ్యంలో అందరి గర్భాలు నువ్వు తెరుస్తావా? నువ్వు నాకెందుకు ఫస్ట్ చేయలేదు? నా ప్రార్థన జవాబు రాదు, నేను ఎవరికో ప్రార్థన చేస్తే ఎలాగొస్తుంది? ఈ సిక్ మైండ్ పీపుల్ క్రైస్తవ ప్రపంచంలో కూడా ఉంటారు, అలా థింక్ చేసేవారు. కానీ దేవుని స్తోత్రం, అబ్రహాం అలాగ అనలేదు. సరే ప్రభా నేను ప్రార్థన చేస్తాను. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివేవారైతే అబ్రహాంతో దేవుడు ఏం చేశారు? తనకి ఏ లోటు దేవుడు పెట్టాడో అదే లోటులో ఎదుటివాడికి ముందు ప్రార్థన చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిన లోటు తీరలే, దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. నీ లోటు దేవుడు తీర్చే ముందు నీలాంటి లోటున్న వారికి ముందు దేవుడు భర్తీ చేస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇది కొంచెం ఇన్డెప్త్ మాట తీసుకోవాలి మీరు. నీ లోటు తీర్చే ముందు, అంటే నీ బాధను సరిచేసే ముందు, నీకు జవాబిచ్చే ముందు, నిన్ను ఆశ్రయించే ముందు, ఎదుటివాడికి లోటును భర్తీ చేయడానికి, ఎదుటివాడికి దీవెనగా ఉండడానికి, ఎదుటివాడి కొరకు ప్రార్థన చేయడానికి ముందు నిన్ను వాడుకుంటాడు. ఆ తర్వాత చాప్టర్లో దేవుడు శారాని దర్శించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా అబ్రహాము ప్రార్థనని ఒక పెట్టుబడిగా పెట్టావు. నాకే లేదు, ఏడు చేస్తాను ప్రార్థన, చెప్పావులే గొప్పగానే, నాకు ఒకటి చేయలేదు కానీ ఆడికి చేస్తావా? ఇలాంటి పనికి మన కబుర్లు అబ్రహాము అనలే. అండ్ నౌ గాడ్ ఈస్ సేయింగ్ సార్దీస్ సంఘానికి, నువ్వు పర్ఫెక్ట్గా లేవు, నువ్వు సంపూర్ణంగా లేవు, నాకు తెలుసు, కానీ నువ్వు పని చేయి. బీ వాచ్ఫుల్, బీ డిసర్నింగ్, బీ డిసర్నింగ్. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసే పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో, బికాస్ దే ల్యాక్ డిసర్నింగ్. ఆ డిసర్నింగ్ ఎప్పుడైతే ఉండదో, ప్లీజ్ ఐమ్ బెగ్గింగ్ యూ, మీరు వినే బోధలకు విషయంలో కూడా జాగరూకులై ఉండండి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? మీరు వినే బోధ విషయంలో కూడా జాగరూకులై ఉండండి. తనను తాను హెచ్చించుకునే బోధలు దైవ సంబంధమైనవి కాదు. ఆమేన్. దేవుని హెచ్చించే బోధలు దైవ సంబంధమైనవి. తనకు తాను మహిమ తెచ్చుకునే బోధనలు దైవ సంబంధమైనవి కావు. తనను తాను గొప్ప చేసుకునే బోధనలు దైవ సంబంధమైనవి కాదు. బికాస్ ఎ ప్రీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు లిఫ్ట్ అప్ జీసస్. జాగరూకుడివై ఉండమ్మా బాబు, జాగరూకుడివై ఉండు. నీ ఫ్రెండ్ సర్కిల్, నీ రిలేటివ్స్, నీ ప్రయత్నాలు, నువ్వు ఎవరితో బిజినెస్ చేస్తున్నావో, నీ టీం మెంబర్స్ ఎలాంటి వాళ్ళు, నువ్వు ఎవరితో వర్క్ చేస్తున్నావో, హూ ఆర్ అరౌండ్ యూ, బీ డిసర్నింగ్, బీ డిసర్నింగ్. నేను విదేశాలు వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను అదే. విదేశాల్లో ఎవరితో కూర్చొని మాట్లాడుతుంటే ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడంటే నిన్ను చూడ్డాడు, నీ తర్వాత 50 yearsని చూస్తాడు. తెలుసా మీకు విషయం? ఈ వ్యక్తితో నేను ఏదైనా స్టార్ట్ చేస్తే నన్ను ఒక్కడిని చూడు, నెక్స్ట్ 50 years ఏంటని ఆలోచిస్తాడు. దే ఆర్ దట్ ఫ్యూచరిస్టిక్, చాలా తెలివైన వాళ్ళు.
the first thing is they discern the person with whom they are working. విదేశాల్లో పాస్టర్ల దగ్గర నేను అదే గమనించాను. వాళ్ళు ఒకటే కోరుకుంటారు, ప్రభువా నాకు వివేచన వరాన్ని ఈ 24 గంటలు నాకు దయచేయండి. ఆమేన్. ఈరోజు నేను ఎవరితో మాట్లాడినా, ఈరోజు నేను ఎవరితో బిజినెస్ డీలింగ్ చేసినా, ఈవేళ ఎవరితో నేను ఏ పనులు చేసినా ఆ వివేచన వరాన్ని నాకు దయచేయండి. అండ్ వెన్ that is operating in you, you will always be watchful. వాచ్మ్యాన్ ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాచ్ఫుల్గా ఉండాలి. వాచ్మ్యాన్ నిద్రపోతే డిసర్న్మెంట్ అనే నీ మైండ్లో ఆ లైట్ ఎలగకపోతే ప్రతిదానికి పడిపోతావు నువ్వు, ప్రతి ట్రాప్లో పడిపోతావు నువ్వు, ప్రతి మాటకి ఉబ్బిపోతావు నువ్వు, ప్రతిదానికి పొంగిపోతావు నువ్వు. కొంతమందికి అదో వీక్నెస్. నో లార్డ్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు? డూ యూ నో వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ? చాలా మార్క్స్ ఉన్నాయి. బట్ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా, ఈ వ్యక్తి ఆధ్యాత్మిక దారిలో ఉన్నాడు, ఈ అమ్మాయిలో ఆధ్యాత్మిక ఛాయలు కనబడుతున్నాయి, ఈ అబ్బాయిలో ఆధ్యాత్మిక అడుగుజాడలు కనబడుతున్నాయి, ఈ కుటుంబంలో ఆధ్యాత్మిక అడుగుజాడలు కనబడుతున్నాయి అని దేన్ని బట్టి చెప్తామో తెలుసా అండి? వాళ్ళలో కనబడే ఒక లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు మొదట తమ మీద తామకి అసహ్యం కలుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం కలుగుతుంది. మరి మీకు ఎప్పుడైనా అలా కలిగిందో లేదో కానీ నాకైతే నా మీద నాకే చాలాసార్లు అసహ్యం కలిగింది. ఏటి ప్రభా నేను ఎలాగున్నానని చిరాగ్గానే, నీకు మాట ఇస్తున్నాను, దాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను, నిలబెట్టుకోలేకపోతున్నాను. నా మీద నాకే ఎన్నోసార్లు అసహ్యం కలిగింది. ఏటి ప్రభా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, దాంట్లో నేను ఏమవ్వలేకపోతున్నాను, కంటిన్యూ అవ్వలేకపోతున్నాను, ఎంత వీకెండ్ ప్రభా నేను నా మీద నాకే అసహ్యం కలిగింది. ప్రభా నీ సన్నిలో ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను మళ్ళీ కమాన్ మాట్లాడండి ఉండలేకపోతున్నాను, నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ప్రభా నా మీద నాకే అసహ్యం కలుగుతున్నప్పుడు నువ్వు నన్ను ఎలా భరిస్తున్నావు? నా మీద నాకే అసహ్యం కలుగుతున్నప్పుడు నువ్వు నన్ను ఎలా ఓర్చుకుంటున్నావయ్యా? నా మీద నాకే అసహ్యం కలుగుతున్నప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావయ్యా? ఆ సీజన్లో కానీ దేవుడు నేను తీసుకొస్తే, ఏ సీజన్లోకి? నీ మీద నీకే అసహ్యత కలిగే సీజన్లోకి దేవుడు నేను తీసుకొస్తే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పాలిష్ చేస్తున్నాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? గాడ్ ఈజ్ ఓపెనింగ్ యువర్ ఐస్ టు సీ వాట్ యు ఆర్ యాక్చువల్లీ. గాడ్ ఈజ్ ఓపెనింగ్ యువర్ ఐస్ టు సీ వేర్ యు ఆర్ వీక్. గాడ్ ఈజ్ ఓపెనింగ్ యువర్ ఐస్ టు సీ వేర్ యు ఆర్ mistaken. God is opening your eyes to see your patchworks. పూర్వం టైర్కి ప్యాచ్ పెడితే ఏమేసి కూడా తెలుసా? నా బాగా గుర్తు, కత్తిరితే ఇలా రబ్బర్ మొక్క కత్తిరించి ఆ రబ్బర్ని ఇలా కానీ ఎవరైనా సైకిల్ ప్యాచ్ చేసి ఉన్నారు ఇక్కడ? దానికి ఇంత పెద్ద ట్యూబ్ ఉండేది, ఎర్రగుండేది ఆ గమ్ము, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది తీసి దానికి బాగా రాసి దాన్ని ఏం చేసేవాడు సార్? అంటించి దాని మీద ఒక బ్రష్లో అనేవాడు. ఈ రోజుల్లో ప్యాచ్లు వేసేవాళ్ళే కనబట్లేదు. మొన్న నా టైర్ గాలిపోయి ఏదో పరిస్థితి వస్తే చూశాడు, అక్కడ ఏదో ఉంది, అది పీకేశాడు, టక్మని అన్నాడు, అక్కడ ఏదో పెట్టాడు, అయిపోయింది అన్నాడు. 5 నిమిషాల్లో అయిపోయింది. అప్పుడు ప్యాచ్ వర్క్ వేరు, ఇప్పుడు పునరుద్ధరణ వేరు. నీ అంత సులువు అయిపోయిందిరా బాబు అనుకున్నాను. ఈ ప్యాచ్ వర్క్లన్నీ జీవితంలో ఉన్నవన్నీ మనం చూసుకుంటే ఎంత అసహ్యం వేస్తుందో మన మీద. I want to bring to you an important point. That's why I'm saying this. దేవుడు ఇశ్రాయేల్ జీవితంలో తన నమ్మిన ప్రజల్లో నేను వారికి నూతన హృదయం ఇస్తానని ఎప్పుడన్నాడో తెలుసా? బైబిల్లో వచ్చిన ఎప్పుడన్నాడో తెలుసా మాట మీకు? దేవుడు మిమ్మల్ని మీరు అసహించుకునే రోజు వస్తుంది, అప్పుడు నేను మీకు నూతన హృదయం ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? Ezekiel chapter 36. Open your Bibles. Let's read this verse. ఎహెజ్కేల్ గ్రంథం ఎవరైనా చదివి సహకరించండి. 36వ అధ్యాయం 29 నుంచి వద్దులేండి, నేనే చదువుతాను, ఎందుకంటే ఐ రీడ్ ఇట్
వెరీ స్లోలీ సో దట్ యూ కుడ్ అండర్స్టాండ్. ఎజీకియల్ 36:29 నుంచి. అందరూ తీసారా? తీస్తే రెడీ అని చెప్పండి నాకు ఒకసారి. రెడీ? ఇంకా కొంతమంది ఎత్తుతున్నారు. ఎహెస్కేల్ గ్రంథం దానియేలు ముందు ఉంటుంది. అబ్బా దేవుని స్తోత్రం అమ్మా, 718 పేజీ. వెరీ గుడ్. ఓకే, ఎజీకియల్ చాప్టర్ 36. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 29. మీ సకలమైన అపవిత్రను ఏం చేస్తాను? పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అబ్బా ఎంత బాగుందండి ఆ మాట. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేస్తాను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషాలు బట్టి మిమ్మును మీరు అసహ్యించుకుందురు. అయ్యలారా, అమ్మలారా, దాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఫర్ రిఫర్మేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి జీవితంలో రిఫార్మ్ అనేది అక్కడ జరగాలి. ఛే, నా మీద నాకే ఏమేస్తుంది ప్రభువా? సార్దీస్ సంగమా, యు ఆర్ ఇన్కంప్లీట్. ఛే, నా మీద నాకే ఆశయం వేస్తుంది ప్రభువా. ఇన్ని సంవత్సరాలు అయింది, ఐఎమ్ నాట్ యెట్ కంప్లీట్ ఇన్ యూ. బట్ సార్దీస్ సంగమా, నువ్వు ఇన్కంప్లీట్ అని నేను ఇస్త్రీ పాడేయట్లే. ఇన్కంప్లీట్ అయినా నువ్వు జాగరూకుడివై ఉండు. బీ వాచ్ఫుల్. ఎందుకంటే నీకు బాధ్యత ఇస్తున్నాను నేను. ఏంటయ్య గారు, నేనే పర్ఫెక్ట్ కాదండి, మీరు నాకేం బాధ్యత ఇస్తారండి? నీ తోటి వారందరినీ ఏం చేయి? బలపరచు. దేవుడు సువార్త చెప్పే యోగ్యత దేవదూతలకు ఎందుకు ఇవ్వలేదు? ఈ భూమి మీద ఈ బైబిల్ని ఉపదేశించే ప్రతివాడు పర్ఫెక్ట్ అనుకుంటే మీరు పెద్ద తప్పులో కాలేసినట్టు. హలో, వింటున్నారా? బతికే ఉన్నారు అందరూ? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. నాకు డౌట్ వస్తుంది, ఈ సార్దీస్ సంఘాన్ని లైవ్లో కానీ మీరు లైఫ్లోకి తీసుకొచ్చారు. ఇదిగో జీవించున్నవాడివే కానీ నువ్వు మృతుడువైతే అనే దాన్ని ప్రాక్టికల్గా కానీ అందులోకి కానీ వెళ్ళిపోయారు. అందరూ మృతులైనట్టు బాగానే ఉన్నారు కదా. ఇది పట్టుకొని భూమి మీద బోధించే ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టు. ఇది పట్టుకొని బోధించే ప్రతి వ్యక్తి హ్యాజ్ ఎ పాస్ట్. అండ్ ఇది పట్టుకొని బోధించే ప్రతి వ్యక్తి హీఈస్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. బికాస్ అన్లెస్ హీ గ్రోస్ హీ కెనాట్ టీచ్. ఇది పట్టుకొని బోధించేవాడు పర్ఫెక్ట్ కాదు గనక ఇది పట్టుకోవడానికే నీకు అర్హత లేదు అంటే ఈ భూమి మీద ఎవడో దీన్ని పట్టుకోలేడు. ఎంతమందికి అర్థమైంది నా మాట? సార్దీస్ సంఘంలో ఉన్న విశ్వాసులు కంప్లీట్గా లేరు దేవుని రిపోర్ట్ కార్డులో. కానీ ఆ కంప్లీట్గా లేని ప్రజల్నే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ హ్యావ్ మిస్టేక్స్ but God is considering me worthy. I have done mistakes but God is still considering me worthy. నాకు పొరపాట్లు ఉన్నాయి కానీ దేవుడు ఇంకా నన్ను ఆయన యోగ్యుడిగా ఎంచుతున్నాడు. నాలో తప్పులు ఉన్నాయి కానీ దేవుడు ఇంకా ఎందుకో నన్ను యోగ్యుడిగా తన పని కొరకు ఎంచుతున్నాడు. నాలో లోపాలు ఉన్నాయి కానీ దేవుడు ఎందుకో ఇంకా తన పనులకు యోగ్యుడిగా ఎంచుతున్నాడు. That is where God's mercy comes into action. అందుకే దేవుడు ఇంపర్ఫెక్ట్ పీపుల్కే పర్ఫెక్ట్ గాడ్ గురించి చెప్పే పనినిచ్చాడు. హల్లెలూయా. హ్యావ్ యు ఎవర్ థాట్ దట్? బికాస్ బోధించేవాడు కూడా, ప్రకటించే ప్రతి పాస్టర్ కూడా దేవుని చేతిలో నలుగుతున్నాడే. ప్రకటించే ప్రతి బోధకుడు కూడా దేవుని చేత సరిదిద్దబడుతున్నాడే. ప్రకటించే ప్రతి పాస్టర్ కూడా దేవుని చేత పాలిష్ చేయబడుతున్నాడే. ఆ పాలిష్లో తను కూడా దేవునిలో ఎదుగుతున్నాడే. తను ఎదుగుతూ తన విశ్వాసులకి ఎదగడానికి బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ నౌ గాడ్ ఈస్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఒకటే మాట 2 సార్లు వచ్చింది. ఒకే మాట 2 సార్లు వచ్చింది. జాగ్రత్త వినండి. 1-2 వచనాల్లో ఒకే మాట రిపీట్ అయితే దాట్స్ ద ఇంపార్టెంట్ మెసేజ్. 3వ వచనంలో నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, ఎలాగో విన్నావో జ్ఞాపకం చేసుకో.
దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. మళ్ళీ వచ్చిన పదం, నీవు జాగరూకుడవై ఉండకపోతే నేను దొంగవలే వచ్చాను. ఎందుకంటే సారథీస్ ఊరి మీదకి ఆల్రెడీ ఒక చక్రవర్తి దొంగలాగా వచ్చాడు. అందుకు దేవుడు ఆ మాట రాయించాడు. పట్టణమా అన్నీ బాగున్నాయని హ్యాపీగా ఉన్నప్పుడు ఆ రాజు ఎలాగైతే వచ్చి నీ మీద దాడి చేశాడు, నీ పట్టణం మీద నేను కూడా అలాగే వస్తాను. బీ వాచ్ఫుల్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట నన్ను చాలా, బీ డిసర్నింగ్. ఒక్కసారి గో బ్యాక్ టు యువర్ హోమ్, చెక్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్. ఎవరెవరితో మీరు ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఉన్నారో, అది స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా, అది మీ హౌస్ నైబర్స్ అయినా, ఎవరైనా, బీ డిసర్నింగ్, బీ వాచ్ఫుల్. జాగరూకుడు అనే మాటలో లోతైన అర్థం బీ డిసర్నింగ్. ఆ గిఫ్ట్ను దేవుని దగ్గర నుంచి కోరుకొని పొందుకున్నాక కొంతకాలం నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతున్నప్పుడు నీ పక్క నుంచి ఎవరిని వెళ్ళిపోయినా కూడా you will be able to discern what kind of that person is. నీ దగ్గరికి ఎవరైనా నవ్వుతూ వచ్చి మాట్లాడినా you will be able to discern వాళ్ళు ఏ మోటివ్తో నీ దగ్గరికి వచ్చారో you will be able to discern. అండ్ ఈ రోజుల్లో ఈ వరం ఎందుకు అవసరమో తెలుసా, ఈ గిఫ్ట్ మనకి ఎందుకు అవసరమో తెలుసా? బికాస్ దేర్ ఆర్ నో ప్యూర్ పీపుల్. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు లేరు సార్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సీయింగ్ పీపుల్ లైక్ దట్. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు లేరండి. కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా నన్ను స్వచ్ఛంగా ఎప్పుడు ఉంచు. ఆమేన్. నన్ను స్వచ్ఛంగా ఉంచు ప్రభువా. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సీయింగ్ పీపుల్. స్వచ్ఛత లేదు సంఘాల్లో, క్రైస్తవుల్లో, పాస్టర్లో. స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు లేరు. And that's the reason we need that discernment more. మునుపెన్నడూ అయినంత ఎక్కువగా మనకు కావాలి. Because the age is very, very problematic. The age is very much, what should I say, the right word is, మనల్ని ఒక మాయలో పెట్టేస్తుంది. మాయలో ఉన్న ఈ ప్రపంచంలో డిసర్నింగ్ కలిగిన క్రైస్తవులై మనం ఉండాలి. ఆమేన్. పొగుడుతున్నారు కదా అని డిసర్నింగ్ని మర్చిపోయావనుకో, వాళ్ళే రెండు ముంచేస్తారు. చాలా మంచివాళ్ళు మన ఇంటికి వెళ్తే టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, బిస్కెట్లు పెట్టారని అనుకున్నావు అనుకో, ఆ మంచితనంతో నిన్ను ముంచేస్తారు. అయ్యి బాబోయ్ వాళ్ళ ఆప్యాయత చాలా గొప్పది అనుకున్నావు అనుకో, ఆప్యాయతలోనే నిన్ను బీ డిసర్నింగ్. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ బీ డిసర్నింగ్. సార్దీస్ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, బీ వాచ్ఫుల్. అందరూ చెప్పండి, బీ వాచ్ఫుల్. ఇంగ్లీష్లో మనకి చెప్పండి, Lord, help me to be watchful. Amen. Malla, Lord, help me to be discerning. నిన్నొక మెట్టు దేవుడు పైకెక్కిస్తే, ఈ మాట ఎవరి కోసం ఈవేళ, దేవుడు నిన్ను ఒక ప్రమోషన్ ఇచ్చో, నీకు బ్లెస్సింగ్ ఇచ్చో, నిన్ను మెట్టు పైకెక్కిస్తే అందరూ తెచ్చిన ఆ బొకేలు చూసి మురిసిపోవడం కాదు ప్రమోషన్ వచ్చిందని, లేక పైకి ఎక్కామని. The more God is lifting you, the more you should be able to discern people. Amen. అది కోరుకోరు మనవాళ్ళు. అంటే తెలుగులో పచ్చిగా చెప్పాలంటే, నువ్వు దేవుని చేత దీవించబడే కొద్దీ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు ఆమెన్ చెప్పండి ఎవరైనా. ప్రభువా నువ్వు నన్ను దీవిస్తున్నావు, నేను ఇన్కంప్లీట్, నేను యోగ్యుని కాదు, కానీ నువ్వు నన్ను దీవిస్తున్నావు. హెల్ప్ మీ టు బి మోర్ డిసర్నింగ్. నేను ముగిస్తున్నాను. ఒక హెచ్చరిక ఇచ్చాడు 3వ వచనం 3rd లైన్లో, నీవు జాగరూకుడవై ఉండకపోతే నేను దొంగవలే వస్తాను, ఏ గడిలో నీ మీదకి వస్తానో అది నీకు తెలియదు. ఇట్స్ అ వార్నింగ్. దొంగ దేనికి వస్తాడమ్మా? దొంగతనమునకు, దోచుకొనుటకు, నీకున్నటువంటి ప్రతి విధమైన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, విశ్వాసాన్ని. కొన్నిసార్లు అపవాది కేవలం భౌతికంగానే కాదు, మన ఆధ్యాత్మికంగా కూడా మనం దోచేసుకుంటాడు.
దేవుని మీద మనకున్న నమ్మకాన్ని దోచేసుకుంటాడు. దేవుని మీద మనం ఎదుగుతున్నాం. అంతెందుకు, ఇప్పుడు విన్న మెసేజ్ని ఇంటికి వెళ్ళే లోపునే లాగేలేడా? ఎంతసేపు దొంగ దోచుకుంటాడంటే మీరు ఎంతసేపు పైన పెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు ఆరబెట్టిన స్టీల్ సామాన్ దోచేసుకున్నాడంటే మా దొంగ. పోతే పోనీ ఆ స్టీల్ గిన్నె ఇంకోటి కొనుక్కో, దానికన్నా మించింది. విశ్వాసాన్ని కోల్పోతాను. జాగరూకుడవై, లార్డ్ లెట్ ద స్పిరిచువల్ ట్రెషర్స్ నెవర్ బి రాబ్డ్. ఏమన్నాను నేను? స్పిరిచువల్ ట్రెషర్స్. నువ్వు నాలో పెట్టిన ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అపవాది దోచుకోకుండా ఉండును కాక. జాగరూకుడిపై ఉండకపోతే అపవాది వాడు ఫ్లూట్ బాగా ఊతాడు. నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కదానివే అన్నం తింటున్నావు అనుకో, వాడు వస్తాడు అక్కడే పక్కన చేరలాక్కుంటాడు నీ టేబుల్ పక్కన. ఏంటి ఒక్కదానివే భోజనం చేస్తున్నావు, చాలా డల్గా ఉన్నట్టున్నావు, ఏంటో దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏ పని అయిందా, అవ్వలేదు కదా ఇంకా అనగానే మనకు వచ్చేస్తుంటుంది లోపల ఒక రకమైన దుఃఖం. దేవుణ్ణి నమ్ముకున్నావు, ఈ దేవుడు చేస్తాడా, చాలా దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నావు. అపవాది ఎలా రేపుతాడు తెలుసా మనల్ని? ఇలాంటి సంభాషణ మాట్లాడే వాళ్ళు వస్తారు. అవుతుందంటావా పని, చాలా నమ్మకం పెట్టుకున్నావు, జరుగుద్దంటావా, ఏంటో ప్రార్థన చేస్తున్నావు, గతంలో ప్రార్థనకు జవాబులు వచ్చాయా అనగానే మనం ఏమిటి వెళ్ళకపోతాం, ఆ ప్రార్థన జవాబు రాలేదు, ఈ ప్రార్థన జవాబు రాలేదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు మర్చిపోతాం ఆ టైంకి. ఏం చేసేది దేవుడు, నమ్ముకున్నావు కానీ చాలా తెలివిగా, చాలా నైస్గా నీ విశ్వాసం అనే ఐశ్వర్యాన్ని దేవుడు ఏం చేస్తాడు, అపవాది ఏం చేస్తాడు, అందుకే ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, మనిషి చనిపోయే టైంకి హిస్ హార్ట్ విల్ బీ ఈదర్ ఇన్ దిస్ 3 ఏరియాస్. ఈ 3 రకాలుగా అతని హృదయం ఉండొచ్చట. నెంబర్ 1, హృదయం హార్డ్ అయిపోద్దట. నెంబర్ 2, హృదయం బ్రోకెన్ అన్న అయిపోద్దట. లేదా నెంబర్ 3, హృదయం టెండర్గా అన్న ఉంటుందట. ఎంతమందికి అర్థమైంది ఈ సెంటెన్స్? ఒక మనిషి మరణించే టైంకి అతని హృదయం 3 స్థితుల్లో ఏదో దాంట్లో ఉంటుందని ప్రపంచంలో మంచి దైవజనుడు చెప్పాడు. అది కరెక్టే అనిపించింది ఆయన చెప్పినప్పుడు. ఈదర్ యువర్ హార్ట్ విల్ బికమ్ హార్డ్. దేవుని పట్ల నువ్వు ఎలాగైపోతావు, కఠినంగా. లేదా యువర్ బ్రోకెన్, నో హోప్. లేదా యువర్ హార్ట్ ఈస్, చెప్పాలి లాస్ట్ డే, టెండర్. థ్యాంక్ యూ. యువర్ స్టిల్. ఆ దేవుని కదలికకు, ఆ దేవుడు చేయబోయే కార్యాలకి యువర్ హార్ట్ ఈస్ స్టిల్ టెండర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రకమైన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండాలి. బీ డిసర్నింగ్. నువ్వు జాగరూకుడివై ఉండు. నీ రిలేషన్షిప్స్ విషయంలో జాగరూకుడివై ఉండు. దేవునికి ఇచ్చిన బాధ్యత పట్ల జాగరూకుడివై ఉండు. నువ్వు చేయబోయే పనుల విషయంలో జాగరూకుడివై ఉండు. నువ్వు ఏ పాత్, ఇందాక నేను చెప్పాను, దేవుడు నిన్ను ఏ సీజన్లోంచి నీ లైఫ్ని ఏ సీజన్లో తీసుకెళ్తున్నాడో జాగరూకుడివై గమనించు. నీ ప్రార్థనా జీవితంలో దేవుడు ఎటు నిన్ను నడిపిస్తున్నాడు, జాగరూకుడివై గమనించు. ఎలాంటి అవకాశాలు, ఎలాంటి ఆధిక్యతలు, ఎలాంటి ఆహ్వానాలు నీకు పంపిస్తున్నాడు, జాగరూకుడివై గమనించు. ఆధ్యాత్మిక జాడలు మనలో కనబడును గాక. బైబిల్లో మంచి మాట, నాకు చాలా ఇష్టమైన మాట, వారు సారము కలిగి జీవిస్తారు. సారము, ఆధ్యాత్మిక సారము. అలాంటి సారం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే తెలిసిపోద్ది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏది ఉండదు అందులో. డెడ్ ప్రేయరు, అలవాటుతో కూడిన ప్రార్థన, ఎక్కడో విన్న ప్రార్థన, ఎవడో చేస్తే దాన్ని ఆల్ ఫాలో అవుతున్న ప్రార్థన, కానీ హృదయంలోంచి పొంగుకొచ్చే ప్రార్థన కాదదే. సారము. సార్దీస్ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. I know you are incomplete, but I'm still trusting you. Be watchful. Be discerning. If you don't discern, I'm going to come as a thief. నేను దొంగ వలె వస్తాను. నీకు తెలియదు ఎప్పుడు వస్తాను.
కొన్నిసార్లు దేవుడు మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండని ఎప్పుడైనా అనుకున్నారు ఎవరైనా? చాలామంది ఎప్పుడు అనుకుంటారంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాక అనుకుంటారు. నేను అలాగే అనుకునేవాడిని. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాక మళ్ళీ మనకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తే ఎగ్జామ్ రాయడానికి బాగుండు అనుకున్నాను. ఎందుకు ఎత్తాడు దేవుడు? ఆల్రెడీ రాసాం, ఆల్ టికెట్ నెంబర్ వచ్చింది, మార్కులు కూడా వచ్చేసి అప్పుడు ఏడిస్తే సుఖలేదు, ఇంకొంచెం కష్టపడితే ఎంత బాగుంది. కానీ దేవుడు ఎంత మంచోడు. హీఈస్ ఆల్వేస్ గివింగ్ సెకండ్ ఛాన్సెస్ బికాస్ టుమారో ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? టుమారో ఈజ్ ద ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు ఎంతకాలం బతుకుతావో రేపు తెల్లారి నువ్వు చూస్తే అదే నీకు ఫస్ట్ డే. Tomorrow is a first day to begin a brand new beginning. Tomorrow is a first day to begin a life of discernment. Tomorrow is a first day to be watchful in everything that you do. Shepherds family lo prati okkaru nenu korutunnanu, be watchful, be discerning. దేవుడు దొంగలాగొచ్చే పరిస్థితి నీ జీవితంలో రాకుండాను గాక. ఆమేన్. కీర్తనలో ఏమి నేర్చుకున్నాం? కృప నీ దగ్గరే ఉన్నాయి, దయతో కూడిన ప్రేమ నీ దగ్గరే ఉంది. దాన్ని వివేచించలేకపోతే నీ అంత నా అంత బుద్ధిహీనుడు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎక్కడో యాత్రలు చేసి నువ్వు అక్కడ ఉన్నావని, ఎవరో ఏదో పాస్టర్ చెప్తే అది చేసి నువ్వు అక్కడ ఉన్నావని నేను వెతకడానికి, ఇంకెక్కడో ఉన్నావని అనుకునే బుద్ధిహీనమైన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచకుండా నీ కృపాసత్యాలు ఎప్పుడూ మాతోనే ఉంచావని నమ్మడానికి, గ్రహించడానికి సహాయం చేయ్యా. మా జీవితంలో డిసర్న్మెంట్ లేకపోవడం వల్ల మేము చాలామంది మనుషుల్ని అనుమతించాం. వారిలో చాలామంది మాకు గాయం చేసి వెళ్ళిపోయారు. మాకు డిసర్న్మెంట్ లేకపోవడం వల్ల చాలా రిలేషన్షిప్స్లో మేము దెబ్బతిన్నాం. మాకు డిసర్న్మెంట్ లేకపోవడం వల్ల మేము ఎంతో నష్టపోయాం. బట్ లార్డ్, ఈరోజు ఈ మాటలు ఎవరికన్నా మాట్లాడేవో, ఈ షెపర్డ్స్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్న నాతో సహా మా అందరికీ యేసు నామములో డిసర్న్మెంట్ దయచేయండి ప్రభువా. ఎవరికైనా సహాయం చేసే ముందు కూడా హెల్ప్ us టు బి డిసర్నింగ్. ఎవరికైనా మేలు చేసేటప్పుడు కూడా హెల్ప్ us టు బి డిసర్నింగ్. ఏదైనా రిలేషన్షిప్ ఎంటర్టైన్ చేసేటప్పుడు హెల్ప్ us టు బి డిసర్నింగ్. మా స్పిరిచువాలిటీని దెబ్బతీసేవిగా ఉండకుండా ప్రభువా మాకు వివేచన దయచేయండి. ఈ మాటలు ఈరోజు, ఈ మాటలు ఎవరికి అవసరం మాట్లాడేవో వాళ్ళ స్పిరిట్లోకి, సోల్లోకి ఈ మాటలు చొచ్చుకొని పోవును గాక. ఎన్లైటన్ us, జాగరూకుడువై మేము ఉండినట్లు సహాయం చేయండి. మేము పెర్ఫెక్ట్ కాదు, మాకు తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని నువ్వు ఇంకా వాడుకోవడానికి ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ మూవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. స్టిర్ అవర్ హార్ట్స్, మా హృదయాల్ని పురికొల్పండి, రేపండి, మండించండి. ఐ నీడ్ ద డిసర్న్మెంట్ అనే తపన, తాపత్రయం మాలో పెంచండి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఈ మాటనే కోరుకోవడానికి సహాయం చేయండి. రేపటి నుండి మా జీవితంలో ఈ డిసర్న్మెంట్ లేకపోవడం వల్ల గతంలో కలిగిన నష్టాలు ఇక ఎన్నడూ మా జీవితంలో కలక్కుండును గాక. ఈ డిసర్న్మెంట్ లేకపోవడం వల్ల మేము పొందిన అవమానాలు, బాధలు భవిష్యత్ జీవితంలో ఎన్నడూ కలక్కుండును గాక. సీల్ యువర్ పీపుల్ విత్ దిస్ గిఫ్ట్. ఇన్ జీసస్ మ్యాచ్లెస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. How many of you really felt that we need discernment? Right? Correct? I need that discernment. You need that discernment.